నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవుని గడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. రథ సప్తమికి ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం. ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం. అందరికీ దర్శన భాగ్యం కల్పించే దిశగా టీటీడీ నిర్ణయాలు. బెంగళూరులో వైభవంగా పంచమూర్తుల గరుడోత్సవం. వేణుగోపాలుని సన్నిధిలో ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం. విజ్ఞాన భాండాగారంగా ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ప్రతిభోత్సవాలు. తిరుమలకు తొలి గడప దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల శుభారంభానికి సూచికగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణం చేశారు. అనంతరం వాస్తు హోమాన్ని నిర్వహించి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుమలలో ఈ నెల 12వ తేదీన జరిగే రథ సప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథ సప్తమికి తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి సామాన్యులందరికీ అటు వాహన సేవలతో పాటు ఇటు మూలమూర్తి దర్శనం కల్పించాలనే సత్సంకల్పంతో కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఫిబ్రవరి 12న చంటి పిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలు సుగదం మార్గం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అలాగే రథసప్తమి నాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ వేణుగోపాల కృష్ణ స్వామి ఆలయంలో గరుడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏటా తై అమావాస్య రోజున నిర్వహించే ఈ వేడుకలో నగరంలోని 5 ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు వేణుగోపాలను సన్నిధికి వేంచేసి ఆరాధనలు అందుకుంటారు. ఈ సందర్భంగా తులసిగో శ్రీ ప్రసన్న కృష్ణస్వామి, మల్లేశ్వరం వేణుగోపాల కృష్ణస్వామి, లక్ష్మీ నృసింహస్వామి, జ్ఞానాంజనేయ స్వామి, వెంకట రంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివార్లు గరుడ వాహనాల్లో ఆసీనులై శోభాయాత్రగా తరలివచ్చారు. వేణుగోపాల దేవాలయ ప్రాంగణంలో సువిశాల వేదికపై పంచమూర్తులను ప్రతిష్ఠించి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించి స్నపన తిరుమంజనం చేశారు. తిరుమంగయ్య ఆళ్వార్లకు శఠారి మర్యాదలు చేశారు. వర్ణమయ్య పూలమాలలతో స్వామివారిని అలంకరించి నక్షత్ర కుంభహారతులు సమర్పించారు. అనంతరం పంచమూర్తుల గరుడోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పంచమూర్తులను దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీకాళహస్తి కొండమిట్టలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు కలశ ప్రతిష్టాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలను విశేషంగా నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చకులు పూజలు చేశారు. భక్తులు గోవుమా తల్లికి ప్రదక్షిణలు చేసి కంకణాలు, పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించారు. ప్రతిష్టామూర్తి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తరించారు. సంస్కృతం అమర భాష.
ఈ భాషలో దాగున్న ఎన్నో విశేషాలు, విజ్ఞానాన్ని నేటి తరానికి, భావి తరానికి అందించాలనే ఉద్దేశంతో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అపురూపమైన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అనే పేరుతో రూపొందిన ఈ ప్రదర్శనశాల ఈ నెల 9వ తేదీ వరకు ఉంటుంది. విద్యార్థులందరూ తప్పనిసరిగా చూడవలసిన ఈ ప్రదర్శనపై ఓ కథనం మీకోసం. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పాఠశాల విద్యార్థులతో కళకళ్లాడుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు విజ్ఞాన విశేషాలను తెలియచేసే ప్రదర్శనను తిలకించేందుకు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆవరణలో సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలలో ఎన్నో విశేషాలు తెలియచేస్తోంది. ఇందులో భాగంగా రాసులు, నక్షత్రాలను ఓ పెద్ద చార్టుపై రూపొందించి వాటిని వివరించే తీరు ఆకట్టుకుంటోంది. విద్యార్థులు దీని ద్వారా రాసులు, నక్షత్రాలకు సంబంధించిన ప్రత్యేకతను తెలుసుకోగలుగుతున్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి మార్గదర్శిగా నిలుస్తున్న భారతీయ యోగా గురించి చక్కటి సమాచారాన్ని పొందుపరిచారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను తెలిపే చిత్రపటాలు ఎంతో అవగాహనను కలిగిస్తుండగా నమూనాగా తయారు చేసిన యోగా కుటీరం ఆకట్టుకుంటోంది. క్రీడలు, వివిధ రకాల ఆట వస్తువులు, పలు రకాల ధాన్యపు గింజలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇక ఓడలు, వ్యవసాయం, క్రిమి సంహారక మందులు, వర్షపాతం, వైజ్ఞానికం, గణితం తదితర అంశాలను వివరించే బ్యానర్లను ఏర్పాటు చేశారు. తాళపత్రాలతో పాటు 4 వేదాలను ఇమిడ్చిన ఏక గ్రంథం, ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రాచీన లిపికి సంబంధించి బ్రహ్మలిపి, గ్రంథి లిపి, నందినాగరి లిపి, శారదా లిపిని చూసిన వారికి భాషా పరిణామం ఎలా జరిగిందనే విషయం బోధపడుతుంది. అలాగే భగవంతుణ్ణి పూజించే విధానంలో పలు రకాల ముద్రలను తెలిపే చిత్రాలు, యాగశాల నమూనా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు యజ్ఞవాటిక, వాటిలోని నమూనాలు, వివిధ రకాల యాగశాలల వేదికలు, యాగాల నమూనాలను ఏర్పాటు చేశారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల సంగీత పరికరాలు, భారతీయ సంప్రదాయ నృత్యాలు, చరిత్రను తెలిపే చిత్రాలు, వాద్య పరికరాలను ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో లోహాల ఉపయోగాలు, గ్రహ సంబంధ విషయాలు, జన్మరాశిని అనుసరించి ప్రభావం చూపే వృక్షాలు, ఆయుర్వేదంలోని చికిత్సా పద్ధతులు, శిశు ఆహార విధి విధానాలు తెలిపే బోర్డులు చక్కని సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇక సులభంగా సంస్కృత భాషను నేర్చుకోవడానికి ఓ ప్రదర్శనశాలను కూడా రూపొందించారు. అలాగే బోధనోపకరణాలలో భాగంగా జగన్నాథుని రథాలు, బ్రిడ్జిలు, ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం, జంతర్ మంతర్, తాజ్ మహల్, స్మార్ట్ సిటీ, ఎర్రకోట, చార్మినార్ తదితర నమూనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంస్కృత భాషలో ఏర్పాటు చేసిన వికీపీడియా స్టాళ్లు, జగన్నాథుని ఆలయ విశేషాలు, రథయాత్ర, సంస్కృతి సంప్రదాయాలు తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు. పాంచరాత్ర ఆగమ విభాగం ఆధ్వర్యంలో వైష్ణవ ఆలయాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ యాగాల నమూనాలను, అందుకు ఉపయోగించే పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక సంస్కృత విద్యాపీఠం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, రామకృష్ణ మిషన్, సంస్కృత భారతి ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు పుస్తకాలను విక్రయానికి ఉంచారు. వీటిల్లో చాలా పుస్తకాలు 40% డిస్కౌంట్తో అందిస్తున్నారు. మానసిక క్రీడల ప్రదర్శనశాల విశేషంగా అలరిస్తోంది. సంస్కృత భాషలో కథలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శన కనువిందు చేస్తోంది. విద్యార్థులకు అన్ని రంగాల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఏటా సంస్కృత వైజ్ఞానిక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తోందని విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ తెలిపారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనే మన డీమ్డ్ యూనివర్సిటీ విద్యాపీఠ పరిసరాల్లో సంస్కృత విజ్ఞాన ప్రదర్శిని అని సాంస్క్రిట్ సైన్స్ ఎగ్జిబిషన్ అనే ఒక మహత్తరమైనటువంటి ఎగ్జిబిషన్ని తయారు చేసి అందరికీ ప్రదర్శించడం చేస్తోంది. ఇలాంటి ప్రదర్శిని ద్వారా మనం మన పిల్లలకి, మన సమాజానికి
భావి తరాలకు, నేటి తరానికి కాకుండా భావి తరాలకు కూడా తెలియచేయాలి. వారందరికీ కూడా ఈ ఫలాలను అందించాలి అనే ముఖ్యమైన ఉద్దేశం చేత ఈ సంస్కృత విజ్ఞాన ప్రదర్శనని మనం గత 2 సంవత్సరాలుగా ప్రారంభించాం. ఈ ప్రదర్శన చూసి పిల్లలందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి విజ్ఞానం అనే ఒక ముఖాన్ని ఖచ్చితంగా చూసి అర్థం చేసుకొని మన సంస్కృత భాష గొప్పదనాన్ని తప్పకుండా అవగాహన చేస్తున్నానని భావిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చనలు జరిగాయి. వినాయక స్వామి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు ప్రాతకాలమే అభిషేకం చేసి రత్నాభరణాలు, స్వర్ణాభరణాలు, కిరీటం, పుష్పమాలలు, స్వర్ణ కవచంతో అలంకరించారు. నెమలి వాహనంపై ఆసీనులను చేసి ధ్వజం, దండం ధరించి దివ్య తేజస్సుతో అనుగ్రహిస్తున్న శరవణ భౌనికి సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే స్కందగిరిలోని హనుమాన్ ఆలయంలో విశేషార్చనలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించాక రజత కవచం, సింధూరం, కాషాయ వస్త్రం, తమలపాకులు, కర్ణ కమలాలతో అలంకరించారు. ముకుళిత హస్తాలతో తేజోవంతంగా అనుగ్రహిస్తున్న ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనలు, ఆకుపూజలు చేసి హారతులిచ్చారు. ఆలయ ఆవరణలో రావి చెట్టు వద్ద నెలవైన నాగదేవతలకు క్షీరాభిషేకాలు చేసి నివేదనలర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఘనంగా జరిగింది. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా అంజనీసుతుడు ఆరాధనలు అందుకుంటున్నారు. జాతర సందర్భంగా స్వామివారి బృహత్ మూర్తికి అభిషేకాలు చేశాక గజ పూలమాల, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. అశేషంగా తరలి వచ్చిన భక్తులు దాసభక్తుని మనసారా సేవించి స్వామివారి నిలువెత్తు మూర్తికి ప్రణామాలు అర్పించారు. వరంగల్లోని గోవిందాద్రిపై నెలవైన స్వయం వ్యక్తమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కాళభైరవ స్వామికి అభిషేకం జరిగింది. ఆహ్లాదభరిత వాతావరణంలో కొండపై కొలువు తీరిన గోవిందరాజస్వామి సన్నిధిలో కాళభైరవుడి నిలయం ఉపాలయంగా విలసిల్లుతోంది. ఓరుగల్లు వాసులకు వరాలిచ్చే మూర్తిగా ఆరాధనలు అందుకుంటున్న కాళభైరవుడికి భక్తులే స్వయంగా అభిషేకాన్ని జరుపుకుని తరించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు లోక కళ్యాణాన్ని కోరుతూ చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారి ముందు నెయ్యి, నూనె దీపాలను వెలిగించి నివేదించారు. ఆవరణలోని దేవతా వృక్షాలకు మహిళలు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కడపలోని దేవుని కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నిత్యం స్నపన తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై కొలువు తీర్చి పుణ్యాహవాచనం, నవకలశ స్థాపన, కలశ పూజలు చేశారు. తరువాత పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు.
అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి కల్పవృక్ష వాహనం విరాళంగా సమకూరింది. కడపకు చెందిన ఓ శ్రీవారి భక్తురాలు 2 లక్షలకు పైగా విలువ చేసే కల్పవృక్ష వాహనాన్ని లక్ష్మీ వెంకటేశ్వరునికి విరాళంగా సమర్పించారు. ఈ కల్పవృక్ష వాహనాన్ని స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించనున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం విరూపాక్షిపురంలో కొలువైన శ్రీ విరూపాక్షి మారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వరాలిచ్చే కల్పతరువుగా ఈ ప్రాంతవాసుల ఆరాధనలు అందుకుంటున్న విరూపాక్షి మారి అమ్మవారి ఆలయాన్ని 2005వ సంవత్సరంలో నిర్మించారు. నాటి నుంచి నిత్య పూజలు ఉత్సవాలతో అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాస ఆరంభ పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు చల్లని తల్లిని మనసారా సేవించి ముగ్ధులయ్యారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ప్రారంభ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో పుష్ప తోరణాలతో చక్కగా అలంకరించిన వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని వేంచేపు చేసి శోభాయమానంగా అలంకరించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శివమాలదారుల ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. ఏటా శివరాత్రిని పురస్కరించుకుని మాఘమాసం ఆరంభంలో భక్తులు శివదీక్ష స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. భజన గీతాలు, శివనామ స్మరణల నడుమ గ్రామంలోని వివిధ ఆలయాల మీదుగా గ్రామోత్సవం వేడుకగా సాగింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం స్వరలయ సమర్పణ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన కలైమామణి మన్నార్గుడి ఈశ్వరన్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 13వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభాోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాపీఠం ప్రాంగణంలోని ఆడిటోరియంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృత విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. రవీంద్ర భారతిలోని కళావేదికపై హరికథ మహోత్సవాలు జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ భాగవతార్ పలు పౌరాణిక అంశాలను ఆకట్టుకునే రీతిలో గానం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.